ఎంతమంది ఈ కాకరకాయ చేదుంటుందని జెప్పేసి తినడమే ఆపేసారు చెప్పండి? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది అయితే అస్సలు చేదనేది ఎక్కడా గూడా అనిపించదండి. చేదు అనిపిస్తే డెఫినెట్‌గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. అంత మంచిగా నేనైతే హామీ ఇచ్చేస్తున్నాను మీకు. సో, ఇదైతే మా అక్క రెసిపీ. చాలా అంటే చాలా యమ్మీ చేస్తుంది తను. తనైతే మీకు ఈ రెసిపీ షేర్ చేయమని చెప్పేసి నాతో రికార్డ్ చేసి మరి నాకు సెండ్ చేశారు. సో, తన కోరిక మేరకైతే మీరైతే ఈ రెసిపీ చూసి డెఫినెట్‌గా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్‌లో చేయటం కామెంట్ మర్చిపోవద్దు. సో, లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే చిన్న కాకరకాయలు ఇలాంటివి తీసుకొని మొత్తం పైన ఉన్న తొక్కంతా పీల్ చేసేసేయండి. తర్వాత వాష్ చేసుకొని ఇలా 2గా కట్ చేసుకోండి. 2గా అంటే లైక్ మధ్యలో జస్ట్ ఒక ఘాట్ పెట్టేసేయండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కనించేసి మనం ఏమైతే కాకరకాయలు కట్ చేసుకున్నామో వాటన్నిటినైతే వేసేయండి. చెప్తున్నాను కాకరకాయ విడిపోయేటట్లయితే కట్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే అదే టేస్టీ అనమాట. ఫుల్ కాకరకాయతో ఇలా ట్రై చేస్తే నిజంగా ఈ రెసిపీ అయితే ఎప్పుడు కూడా మర్చిపోరు. అంత యమ్మీ ఉంటుంది. సో, ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి మంచిగా మళ్ళీ రోస్ట్ చేయండి వాటిని. మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మేము ఈ రెసిపీ మా అక్క చేత్తో తిని పెరిగాము. సో, మాకైతే కాకరకాయ అంటే ఎలాంటి భయం ఉండదండి. మా ఇంట్లో మొత్తానికి చాలా ఇష్టము. ఎగ్జాంపుల్ చెప్తా మీరే వినండి. మా ఇంట్లో మేమంతా ఏంటంటే కొంతమంది ఫారెన్‌లో ఉంటారు. మా కజిన్స్ అలా. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మా అక్కని కాకరకాయ ఫ్రై చేసి పంపించు, మాకు పార్సెల్ వెయ్యి అనే అంత యమ్మీ ఉంటుందనమాట. ఇంక మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత టేస్టీ ఉంటేనే మేము పంపించమని అడుగుతామో. సో, ఇదే అనమాట మెయిన్ హీరో ఈ కాకరకాయ ఫ్రైకి. సో, హోల్ కాకరకాయ ఒక థింగ్ అయితే ఈ మసాలా అనదర్ థింగ్. దానికి కావాల్సినయి పల్లీలు, ఎండు కొబ్బరి, అలానే వెల్లుల్లి, జీరా, కారం పొడి. సో, వీటన్నింటిని మిక్సీలో ఏసి పౌడర్ చేసేసుకోవటమే. అదైతే మాత్రం అద్దిరిపోయే టేస్ట్ ఇస్తుంది. సో, నేను ఫస్ట్ అయితే ఎలాంటి పోపు వేయలేదు కడాయిలో. ఇప్పుడు ఏస్తున్నా. ఎందుకంటే ఫస్టే వేసుకుంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయని అక్క అయితే చెప్పారు. సో, అలా పోపు వేసేసి మళ్ళొకసారైతే మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. సో, చూసారు గదా! కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకింత ఫ్రై అయ్యాక ఎక్కడండి చేదుంటుంది చెప్పు? టేస్ట్ అయితే అస్సలు యమ్మీ, యమ్మీ, యమ్మీ ఉండిపోతుంది తెలుసా? వేడి వేడి అన్నంలో ఒక్క కాకరకాయ వేసుకొని కలుపుకొని అలా కాకరకాయని కొరుకుతూ తింటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బా! నాకైతే చెప్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. సో, నా వాయిస్‌లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకైతే చూస్తుంటే ఆ టేస్టే ఇమాజిన్ అవుతుందనమాట. నాకైతే తినాలి అనిపిస్తుంది. సో, చూసారు కదా! కాకరకాయ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. సో, ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న కారం అయితే యాడ్ చేసి పెట్టేసుకోవటమే. సో, ఇందులో ఇలా కారం యాడ్ చేసుకున్నాక మంచిగా అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా లైట్‌గా ఫ్రై అయిద్ది. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం చూసేసుకొని ఓకే సరిపోయింది అంటే ఇక దించేసుకోవటమే అనమాట. అంత యమ్మీ రెసిపీనైతే ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్లీజ్ డెఫినెట్‌గా మీ పిల్లలకు కూడా ఇష్టమైతుంది. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ టైంలో కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంక దించేసుకోవటమే. కాకరకాయ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్‌కైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. డెఫినెట్‌గా షుగర్ ఉన్న వాళ్ళైతే ట్రై చేసి తిని నాకైతే కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే మా అక్క చాలా కష్టపడి మీ అందరికీ ఈ రెసిపీ షేర్ చేశారండి. సో, అంతే ఈ వీడియో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.